న్యూజిలాండ్స్ చూస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేకు బీజేపీ ప్రభుత్వం బహుమతి ఇచ్చింది. ప్రముఖ రెజ్లర్ ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన వినేష్ పోగట్కు హర్యానా ప్రభుత్వం 4 కోట్ల రూపాయల నగదు బహుమతిగా ఇవ్వనట్టుగా ప్రకటించింది. ఈ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హర్యానాలో జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వినేష్ పోగట్ గెలిచారు. రెజ్లింగ్లో వినేష్ పోగట్ వీరోచిత పోరాటానికి హర్యానా బీజేపీ సర్కార్ నజరానా ప్రకటించింది. ఇది కేవలం క్రీడాకారులకు ఇచ్చే గౌరవంగా చూడాలని హర్యానా ప్రభుత్వం చెప్పింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు బీజేపీ ప్రభుత్వం బహుమతి ఇచ్చింది. ప్రముఖ రెజ్లర్ ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన వినేష్ పోగట్కు హర్యానా సర్కార్ 4 కోట్ల రూపాయల నగదు బహుమతి ఇస్తున్నట్టుగా ప్రకటించింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్లో జాయిన్ అవుతున్నారు. కళ, సో ఇది స్పోర్ట్స్ కోటా అంశంగా చూడాలి కానీ రాజకీయంగా చూడాల్సిన అవసరం ఉందనుకోవచ్చా? దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. సో ఓవరాల్గా ఎలా చూడాలి? ఇంకా ఏం చెప్పారు బీజేపీ ప్రభుత్వం, ఏం చెప్పింది? సతీష్, దాదాపు వినేష్ పోగట్కు 4 కోట్ల రూపాయల నజరానాను ఏదైతే బీజేపీ పాలిత అంటే బీజేపీ ప్రభుత్వమైనటువంటి హర్యానాలో ఈరోజు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఈమె క్రీడా స్ఫూర్తికి అనుకోవచ్చు, తర్వాత దేశం యావత్తు గర్వించదగినటువంటి ఒక క్రీడా స్ఫూర్తిని ఆమె చూయించడంతో ప్రభుత్వము ఒక నజరానాను ప్రకటించింది. అయితే ముఖ్యంగా ఇక్కడ 2 అంశాలు ఇక్కడ మనం ప్రస్తుతంగా ఖచ్చితంగా చెప్పాలి. ఏదైతే ఇక్కడ వినేష్ పోగట్ ఆమె రెజ్లింగ్లో చాలా పేరు పొందినటువంటి అథ్లెట్. తర్వాత ఇక్కడ పారా ఒలింపిక్స్లో గత ఆగస్టులో జరిగినటువంటి పారా ఒలింపిక్స్లో ఆమె చేసినటువంటి క్రీడా స్ఫూర్తి కాను అప్పుడు ఉన్నటువంటి ఏదైతే గవర్నమెంట్ ఉన్నదో, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో అప్పుడు కూడా ఆమెను ప్రోత్సహించారు. తర్వాత ఆమెకి నగదు ప్రకటిస్తామని కూడా చెప్పారు. కానీ ఏదైతే ఒలింపిక్స్లో జరిగినటువంటి 100 గ్రాముల అధిక బరువు ఉండడంతో ఆమె ఫైనల్స్కి వెళ్ళలేకపోవడము, ఆమె అనేక విమర్శలు కూడా గుప్పించింది. అయితే ఆమె ఏదైతే ఆగస్టు 7, 2024లో జరిగినటువంటి ఏదైతే ఒలింపిక్స్కు యావత్ దేశమంతా కూడా ఆమె క్రీడా స్ఫూర్తికి గర్వించదగ్గ అందరూ కూడా ఆమెకి సపోర్టింగ్గా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఆమె యొక్క క్రీడా స్ఫూర్తికి మెచ్చుతూ తర్వాత మనకి ట్వీట్ కూడా చేయడం జరిగింది. అయితే ఇక్కడ 100 గ్రాముల ఆమె కొంత అధిక బరువు ఉండడంతో ఆమె ఫైనల్స్కి వెళ్ళలేకపోవడము, తర్వాత ఆగస్టు 8న ఆమె రెజ్లింగ్ నుంచి కూడా ఆమె ఇంకా తన రిటైర్మెంట్ను కూడా ప్రకటించింది. అయితే ఆ సమయంలోనే అందరూ కూడా ఆమెపై కొంతమంది విమర్శలు కూడా చేశారు. ఆమె తీవ్రమైనటువంటి విమర్శలు చేసింది ఇటు బీజేపీ ప్రభుత్వంపై, కేంద్రంపై, తర్వాత ప్రతి ఒక్కరి మీద. ఆమె ఎవరైతే కోచ్ ఒక గైడెన్స్గా ఉన్నటువంటి పీటీ ఉషను కూడా ఆమె విమర్శించింది. అయితే ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఆమెకు ఒక నజరానాను ప్రకటించడం అన్నది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. ఆమె ఎన్ని విమర్శలు చేసినా కానీ బీజేపీ ప్రభుత్వము మాత్రం ఆమెకి ఇచ్చేటటువంటి గౌరవం అనుకోవచ్చు. ఒక క్రీడాకారులు ఎవరైతే మనకు ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేస్తారో, అంటే ఏదైతే బంగారు పథకముకి 6 కోట్ల రూపాయలు, తర్వాత మనకు రజత పథకానికి 4 కోట్ల రూపాయలు, కాంస్య పథకానికి 2.5 కోట్ల రూపాయలను నజరానా ప్రకటిస్తుంది గవర్నమెంట్. అయితే ఇదే విధంగా ఇక్కడ ఏదైతే హర్యానా ప్రభుత్వం ఉందో ఆమె చేసినటువంటి క్రీడా స్ఫూర్తి కాను ఆమెకి ఒక 3 ఆఫర్లు ఇచ్చింది. ఏదైతే నగదు రూపకంగా 4 కోట్ల రూపాయలు, తర్వాత ఒక గృహము, లేదంటే గ్రూప్ 1A సంబంధించినటువంటి క్యాడర్కి సంబంధించినటువంటి పోస్ట్, గవర్నమెంట్ పోస్టును ఆమెకు ఆఫర్ చేసింది. అయితే ఈ 3 ఆమె 4 కోట్ల రూపాయలను ఆమె ఎన్నుకోవడం జరిగింది. దీనికి తగ్గట్టుగానే ఆమె దీనికి ప్రకటించింది. అయితే దీనిపై ఆమె ప్రకటించగానే చాలామంది కూడా విమర్శలు కూడా చేస్తున్నారు. 4 కోట్ల రూపాయలు ఎందుకు ఆమెకి ఇస్తున్నారని కొంతమంది సోషల్ మీడియాలో వేదికగా పోస్టులు పెడుతున్నారు. మరి కొంతమంది కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే రవీందర్ సింగే ఆమెని వినేష్ పోగట్ను ఆమెకి 4 కోట్లు ఎందుకు ఇస్తున్నారు, ఆమెకి ఇచ్చేటటువంటి డబ్బు మాకు కూడా ఇస్తే బాగుంది అన్నటువంటిది ఆమెపై విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. కానీ దీనికి తగ్గట్టుగానే ఆమెకి చాలా క్రీడా స్ఫూర్తితో అనుకోవచ్చు. ఆమె దీనికి తగ్గట్టుగానే ఒక సమాధానం కూడా ఇచ్చింది. ఇది నా గౌరవార్థము తీసుకునేటటువంటి
నాకు అంటే ఒలింపిక్స్లో నేను చేసినటువంటి క్రీడా స్ఫూర్తికి నాకు ఇచ్చేటటువంటి గౌరవం కాబట్టి ఇది నేను ఖచ్చితంగా ఈ 4 కోట్ల రూపాయలు నేను తీసుకుంటాను అంటూ కూడా ఆమె అనౌన్స్మెంట్ కూడా చేసింది. అయితే మొత్తం మీద ప్రభుత్వము ఏదైతే హర్యానా ప్రభుత్వం మాత్రము క్రీడాకారులకు ప్రోత్సహిస్తూ ఎంతోమందికి కూడా ఒక క్రీడా స్ఫూర్తిని నింపే విధంగా మాత్రం ఎక్కడా కూడా రాజకీయాలకు తేడా అంటే రాజకీయాలు వేరు, తర్వాత ఏదైతే క్రీడలు వేరు అన్నట్లుగా మొత్తం అంతా కూడా అందరినీ ప్రోత్సహించే విధంగా మాత్రము హర్యానా ప్రభుత్వము ఒక సంచలనమైనటువంటి నిర్ణయం అనుకోవచ్చు. తర్వాత క్రీడాకారులకు ఇదొక స్ఫూర్తి అనుకోవచ్చు సతీష్. మొత్తం మీద 4 కోట్ల రూపాయలను ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆమెని పాలిటిక్స్లో ఎటువంటి డిఫరెన్స్ లేకుండా ఆమె చూపించినటువంటి క్రీడా స్ఫూర్తికి నైపుణ్యం అనుగుణంగానే ఈ నజరానాను ప్రకటించింది సతీష్. రైట్, థ్యాంక్ యూ కళ.